ఏమనుకోకుండా ఒక్క నిమిషం ఆగండి, నాకు మీ సజెషన్ కావాలి. నేను కరీంనగర్ అమ్మాని అండ్ 15 yearsగా నేను ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్గా చేస్తున్నా. నా ఐడియా ఏంటంటే నా ఛానల్లో మన తెలుగు వాళ్ళందరి కోసం అసలు ఎయిర్పోర్ట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, క్రూ అంటే ఏంటి, మా లైఫ్ స్టైల్ ఏంటి, అసలు ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అసలు ఫ్లైట్లో ఏమవుతుంది, అండ్ ఫ్లైయింగ్ క్రూ అన్న వెంటనే వచ్చే డౌట్స్, క్యాబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, పైలట్స్ అన్న వెంటనే వచ్చే మెథ్స్, రూమర్స్, క్వశ్చన్స్ ప్రతిదీ నేను క్లారిఫై చేస్తాను. ఎస్పెషలీ పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి, ఫస్ట్ టైం ఫ్లైయర్స్కి అసలు ఎయిర్పోర్ట్ ఎలా ఎంటర్ అవ్వాలి, ఫ్లైట్ ఎలా బోర్డ్ చేయాలి, ఫ్లైట్ దిగిన తర్వాత ఎలా ఎగ్జిట్ చేయాలి, అసలు ఎయిర్పోర్ట్స్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, అసలు డిపార్ట్మెంట్స్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్ దేనికి వర్క్ చేస్తుంది, అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా మన తెలుగు వాళ్ళు ఎవరైనా క్యాబిన్ క్రూగా జాయిన్ అవ్వాలంటే అసలు జాయిన్ అవ్వక ముందే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వగలుగుతారు, అసలు ఈ లైన్కి కావాల్సిన క్రైటీరియా ఏంటి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ప్రొసీజర్ ఏంటి, అసలు క్యాబిన్ క్రూ అంటే ఏంటి, తర్వాత పర్సర్ అంటే ఎవరు, షార్ట్ ఫ్లైట్స్ అంటే ఏంటి, లాంగ్ ఫ్లైట్స్ ఏంటి, ఇంకా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇస్తాను. హౌ టు కిల్ టైమ్ ఆన్ ఫ్లైట్, అసలు డిలేస్ ఎందుకు అవుతాయి, ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ అంటే ఏంటి, ఇలా ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి, అదే విధంగా మన తెలుగు వాళ్ళు బోల్డ్ మంది నా కలీగ్స్ వాళ్ళందరినీ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. సో మీకు ఎప్పుడైనా సరే ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్ ఏమున్నా సరే మీరు నాకు కామెంట్స్లో పెడితే దాని గురించి రెస్పాన్సే కాదు, వీలైతే వీడియో కూడా చేసి నేను పోస్ట్ చేస్తాను. సో ఇది నేను గత కొన్ని నెలలుగా అనుకుంటున్నాను. సో వాట్ యూ సజెస్ట్, మీరేమనుకుంటారు నాకు కామెంట్స్లో చెప్పండి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అవుట్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ, బాయ్.